కాంతం లైఫ్ చాలా చాలా బిజీగా అయిపోతుందిరా. అసలు టైం చుట్టూ నేను ఉరుకుతున్నానా, నా చుట్టూ టైం ఉరుకుతుందా, అసలు ఏం అర్థం కావట్లే. కానీ ప్రాసెస్ లో నన్ను నవ్వించే వాళ్ళు ఎవరు లేరు తెలుసా. ఏవో కుళ్ళు జోకులు సోషల్ మీడియాలో అదో చూసి నవ్వాలంటే నవ్వుతున్నాను రా. కడుపుబ్బా నవ్వుకొని ఎన్ని రోజులైందో, కడుపుబ్బా తిని ఇష్టంగా ఎన్ని రోజులైందో తెలుసారా నీకు. ఈ రోజు నేను మిమ్మల్ని నవ్విస్తాను హామీ ఇస్తాను మేడం. అది జన్మకి అవ్వట్లేదురా. ఇన్ని ఎపిసోడ్లు అయినాయి, ఏ ఒక్క ఎపిసోడ్ కి కూడా నువ్వు హార్ట్ఫుల్ గా నవ్వించలేదురా. ఏదో నీ కుళ్ళు జోకులకి నువ్వు ఫీల్ అవుతావు అని చెప్పి నేను నవ్వడం తప్ప అక్కడ ఏమీ లేదు. ఈ రోజు నవ్వించకపోతే రేపు నవ్విస్తా. మాకు నమ్మకం లేదురా. ఏదో ఒక రోజు ఖచ్చితంగా ట్రై చేస్తా. రేపు కాకపోతే ఎల్లుండి. నేను ఎంత కొట్టినా చావని పామురా నువ్వు. నేను నవ్వించట్లేదని బాధ ఉండదు. ఈ రోజు కాకపోతే ఏముందిలే రేపు అని అనుకుంటావు. నేను అందుకే స్పెషల్ గా నన్ను నవ్వించే నా ఫ్రెండ్ ఒకరు నాకు కావాలి అని చెప్పేసి ఈ రోజు మన సెలబ్రిటీ స్పెషల్ కి రాబోతున్నారు. నన్ అదర్ దెన్ ది మోస్ట్ ఎంటర్టైనింగ్ నూకరాజు. నూకరాజు మీరు తెలుసా కూరలో కరివేపాకు, ఇటు కరివేపాకు నువ్వు కొత్తిమీర. జస్ట్ ఫర్ హరియానా. ఎలా ఉన్నావు? బాగున్నావా? బాగున్నాను నూకరాజు. హాయ్ కాంతం, బాగున్నావా? హాయ్ అన్న, బాగున్నా. మీరు బాగున్నారా? నేను మంచిగా ఉన్నా. హరియానా నీకోసం నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నా. కమాన్ నూకరాజు కమాన్. హరియానా నువ్వు ఒక అందాల నెరజానా. నీ అందం చూస్తే ఫ్లాట్ అయిపోడా దగ్గుబాటు రానా. ఇలాంటి అబద్ధాలు చాలా చెప్తాయి ఈ ఎపిసోడ్ లోన. నిజమే కానీ జస్ట్ మీకోసం అట్లా మీకోసం గిఫ్ట్ తీసుకొచ్చా. ఏమిటది? కళ్ళు మూసుకుని నాకు తెచ్చిన గిఫ్ట్ ఏదని అడుగు. చెప్పేసానా? నా కోసం తెచ్చిన గిఫ్ట్ ఏదమ్మా? నేనే. నీ కోసం తెచ్చిన గిఫ్ట్ ఎవరంటే నేనే. నువ్వు ఒక జీవి, నేను ఒక ఆర్జీవి. నన్ను గుర్తుపెట్టావా, మర్చిపోయావా? కెమెరా ముందు చాలా చాలా షోలు చేశాం. ఎలా ఉన్నావు హరియానా? నేను దగ్గరికి వచ్చి సిగ్గుపడుతున్నా. చాలా రోజులైంది కదా కలిసని. గుర్తుకొస్తున్నాయా? ఈ మధ్య మర్చిపోయినట్టున్నారు. నేను మర్చిపోలేదు, నువ్వే చాలా బిజీ అయిపోయలేదు. వైరల్ చేయడం వైరల్ కాదు కానీ హరియానా ఈ మధ్య నీ పాట చూసాను. అబ్బా ఏంటి బాగుందా? నేను 60 డాన్స్ 10 సార్లు చూసా. ఫస్ట్ టైం అర్థం కాలే, సెకండ్ టైం బాగా అనిపించింది. ఇక అట్లాగా 10 టైమ్స్ చూసా. దాని వల్ల అనుకుంటా వ్యూస్ పెరిగిపోయాయి. థ్యాంక్ యూ. మీది కూడా బాగుంది సాంగ్. ఆర్టిస్ట్ కంగ్రాచులేషన్స్. మొత్తానికి కళాకారులం అబ్బా, ఏది చేసినా ఏదో ఒక దగ్గర వర్కౌట్ అవ్వాలనే తాపత్రయం అంటారు. అది నాకు భలే నచ్చుతుంది. మరి కాంతం గెస్ట్ వచ్చాడు, మాట్లాడుతున్నాడు. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ స్టార్ట్ చేద్దామా? లెట్ స్టార్ట్ ఆఫ్ ఫస్ట్ సెగ్మెంట్ డబుల్ ట్రబుల్. ఈ రోజు నూకరాజ్ కోసం ఏం ఉండబోతున్నావు? ఏం చేస్తున్నావు తమ్ముడా? పాలకు శనగల కూర. సో పాలకూరలో శనగలేసి కూర చేస్తున్నాడు. అబ్బా ఫస్ట్ మనం పెరుగు వేసుకుందాం. శనగపిండి, ధనియాల పొడి. మీరు ఈ లోపు విస్కర్ తీసుకోండి. కొంచెం కారం వేసుకున్నాం, కొంచెం పెప్పర్ పొడి. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఓకే, ఒక్క నిమిషం చూద్దాం. వెళ్ళిపోతాడు ఏంటంటే ప్రాబ్లం ఉంది వాడికి, చిన్నగా లూజ్ అయింది మొన్ననే. అండ్ నూకరాజు నీకు ఒకటి చెప్పనా? చెప్పేసి ఏం కాదు, అందరి ముందు చెప్పేస్తా. చెప్పేసి అదేంటో తెలుసా? ఈ రోజు మేము వంటకంలో వాడుతున్నాం ప్రీమియర్ కుక్ వేర్ నాన్ స్టిక్ ప్యాన్. అండ్ నీకు తెలుసా దీనికి ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటది? అదేంటంటే దీని నాన్ స్టిక్ కోటింగ్ ల్యాబ్ టెస్టెడ్. ఇది ఏకంగా 80,000కి పైగా స్క్రాచెస్ ని తట్టుకోగలదు. అండ్ ఎలాంటి నూనె లేకుండా లేదా చాలా తక్కువ నూనెతో ఈ ప్యాన్ తో వంట చేసుకోవచ్చు. దీని వల్ల మీకు ఆరోగ్యంతో పాటు డబ్బు కూడా ఆదా అవుతుంది. ఇది 100% KFOA నాన్ స్టిక్ కోటింగ్ తో వస్తుంది. కాబట్టి మీ ఫ్యామిలీకి హెల్దీ కుకింగ్ ఫర్ లైఫ్ లభిస్తుంది. అంతేకాకుండా ఇది ఇండియాలో ISI మార్క్ సర్టిఫికేషన్ తో వస్తుంది. 80,000కి పైగా మార్క్స్ తట్టుకుంటుందంటే ఇది ఎంత స్ట్రాంగ్ గా అర్థం చేసుకో. అవునవును. మేడం ఇది ఆవ నూనె. ఆవ నూనెలో ఎప్పుడే గానీ ఎక్కువ వేడి అవ్వకుండా గనక మీరు తాలింపు వేస్తే
కూర పాడవడంతో పాటు చాలా చేదుగా ఉంటుంది. ఎస్పెషల్లీ ఆవ నూనె వాడుతున్నప్పుడు బాగా వేడెక్కిన తర్వాతనే తాలింపులు వేయాలి, లేదంటే మొత్తం కూర స్మాష్. కానీ- సో నువ్వు సాంగ్స్ బాగా పాడతావు కదా, ఆ, ఒక పాట పాడొచ్చు కదా. సో నీకోసం రాజవేడ్స్ రాంబే పాడతా. ఉమ్. రాజ్యమేది లేదు గాని రాణిలాగా చూసుకుంటా, కోట కట్టలేను గాని కళ్ళల్లో నిన్నే దాచుకుంటా. రాత ఎట్లా రాసి ఉన్నా మార్చి నీతో రాసుకుంటా. స్వర్గం అంటూ ఉన్నదంటే ప్రతిరోజు నీతోనే పంచుకుంటా. నిన్ను గన్న మీ నాన్న కన్నా అల్లారు ముద్దుగా చూసుకుంటా. నీకు That's it. కోపం వస్తే కొంత దూరం ఉంటాను, ఈత గీస్తే నేను దాటనంట. కంట నీరు కంటి రెప్ప దాటకుండా కాటుకై కావాలుంటా. రాంబాయి నీ మీద నాకు మనసాయని, ఏనాడు నిన్ను వీడిపోని నీడైతనే. ఆవాలు. ఎన్ని? ఒక స్పూన్.